హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసనండి. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే సీతాఫలం కాయలు. ఈ సీతాఫలం కాయలతో పండించుకొని తినవచ్చు, మరియు మంటల్లో పెట్టి కాల్చుకొని కూడా తినవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మంటల్లో పెట్టి ఎలా కాల్చుకొని తింటామనేది పూర్తి వీడియో రూపంలో చూపిస్తాను. వీడియోని తప్పనిసరిగా పూర్తిగా చూడండి, అలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా. మంట కోసం కర్రలని సిద్ధం చేసుకున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మంటలో పెట్టి కాల్చుకొని సిద్ధం చేసాము. చూడండి మంటల్లో కాల్చుకుంటున్నాం. చుండాలు పూర్తిగా మంటల్లో పెట్టేసుకొని కాల్చుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రలు అనేది సరిగ్గా కాలట్లేదు కనుక మా వాడు మంటని ఊదటం అనేది జరుగుతుంది. మంట అనేది ఆరిపోయింది. చూడండి, అలా చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయి దించడం అనేది జరిగింది. పూర్తిగా మంటల్లో పెట్టి కాల్చుకున్న తర్వాత పూర్తిగా నలుపు రంగులో మారిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, కాలినటువంటి సీతాఫలం కాయని నల్లగా అయిపోతుంది. లోన అలాగా చూసుకుంటే మనం తెల్లగా పండు ఎలా అయితే తెల్లగా ఉంటుంది, లోన అలా కాల్చుకున్న తర్వాత కూడా అలా తెలుపుగా అనేది ఉంటుంది. చాలా వేడిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడు బాగానే ఉంది. దాని కాయలో చిన్న కస అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ముదిరిన తర్వాత బాగానే ఉంటుంది. కానీ కాయ చిన్న పండు కంటే దీని యొక్క టేస్ట్ అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే బాగుంటుంది, తినవచ్చు కూడా. తప్పనిసరిగా తదుపరి మా వీడియోని కూడా చూడాలనుకుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.